ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఇందులో ఉన్న మెయిల్ ఐడీస్ కి మనం బల్క్ గా ఎట్ అ టైం ఒకేసారి మనం మెయిల్ చేయొచ్చండి. ఇక్కడ ఎక్సెల్ లో మనం డేటా గమనిస్తే నేమ్, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి, వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్, పెండింగ్ అమౌంట్, డ్యూ డేట్, ఇవన్నీ మనం ఇండివిజువల్ గా టైప్ చేయకుండానే ఇలా మెయిల్ రూపంలో బల్క్ గా ఒకేసారి మెయిల్ చేయొచ్చండి. అది ఎలానో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ముందుగా మీరు కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి. ముందుగా మీ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. దాని తర్వాత మీరు ఏ మెయిల్ ఐడి నుంచి అయితే మీరు మెయిల్స్ పంపిద్దాం అనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. దాని తర్వాత మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ జీమెయిల్ అకౌంటే మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళినా, లేదంటే ఇక్కడ మీకు 9 డాట్స్ ఉన్నాయి కదండి, దీని మీద క్లిక్ చేసి డ్రైవ్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీరు బల్క్ గా మల్టిపుల్ పర్సన్స్ కి మెయిల్ పంపించాలి అనుకుంటే ఒక గూగుల్ షీట్ ఫార్మేట్ అయితే అవసరం అవుతుందండి. ఆ గూగుల్ షీట్ ఫార్మేట్ ని మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి మెయిల్ మెర్జ్ యూజింగ్ జీమెయిల్ అండ్ గూగుల్ షీట్స్ ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఫస్ట్ వెబ్సైట్ ఏనండి developers.google.com, క్రియేట్ ఏ మెయిల్ మెర్జ్ విత్ జీమెయిల్ అండ్ గూగుల్ షీట్. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్ కి స్క్రోల్ చేయండి. ఇక్కడ మేక్ ఏ కాపీ ఈ బటన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. మీకు సపరేట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మళ్ళీ అగైన్ మేక్ ఏ కాపీ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు సపరేట్ గా ఒక గూగుల్ షీట్ అయితే ఓపెన్ అవుతుందండి. దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. 100% లో ఉంది, 150 లో పెట్టుకున్నాను. అంటే మీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయండి. పర్టికులర్ గా ఈ గూగుల్ షీట్ అనేది మీ గూగుల్ డ్రైవ్ లో ఆటోమేటిక్ గా అప్లోడ్ అవుతుందండి. మీ గూగుల్ డ్రైవ్ ను ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి కాపీ ఆఫ్ జీమెయిల్ షీట్స్ మెయిల్ మెర్జ్. ఓకేనా, ఆటోమేటిక్ గా ఈ ఫార్మేట్ అనేది మీకు స్టోర్ అవుతుందండి. ఆ గూగుల్ షీట్ ని ఓపెన్ చేశారు కదండి. ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఓపెన్ చేసిన ఎక్సెల్ ఫైల్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ డేటా ఒకటండి, గూగుల్ షీట్ లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ డేటా ఇంకోటండి. టోటల్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారండి, మీ ఎక్సెల్ లో ఉన్న డేటాని గూగుల్ షీట్ లో కాపీ చేయండి, అప్డేట్ చేయండి. ఇక్కడ మనకి ఎక్సెల్ ఫైల్లో నేమ్ అనేది మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదు కదండి. మీరేం చేస్తారు, గూగుల్ షీట్ లో ఎక్స్ట్రాగా లాస్ట్ నేమ్ ఉంది, ఈ కాలం ని డిలీట్ చేయండి, డిలీట్ కాలం. అలానే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ నేమ్ అనేది మార్చండి, నేమ్. ఓకే, అలానే ఎక్సెల్ లో నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ ని కాపీ చేసి గూగుల్ షీట్ లో పేస్ట్ చేయండి. అంటే ఎక్సెల్ లో ఉన్న రిజిస్టర్ ఐడితో మనకి అవసరం లేదు కదండి. సో నేము, రిసిపియన్స్ వాళ్ళ మెయిల్ ఐడి, అమౌంట్, డ్యూ డేట్స్ వీటితో మనకు అవసరం ఉంది కాబట్టి పర్టికులర్ గా ఈ డేటానే నేను కాపీ చేస్తున్నాను. అలానే రిసిపియంట్ ఫీల్డ్ నేమ్ ఒకటే ఉందండి, కానీ మెయిల్ ఐడీస్ అనేది చేంజ్ చేయండి. ఎక్సెల్ లో మెయిల్ ఐడీస్ ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయండి. అండ్ కాలం విడ్త్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలానే అమౌంట్ పెండింగ్ ఈ కాలం ను కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ డ్యూ డేట్ అండ్ ఇక్కడ ఈ డిస్కౌంట్ అమౌంట్ ఉందండి, ఈ కాలం అవసరం లేదు, డిలీట్ చేసుకోండి. అండ్ కాలం విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అలా ఎక్సెల్ లో ఉన్న డేటాని యాస్టీజ్ గా మీరు గూగుల్ షీట్ లో కాపీ చేసి పేస్ట్ చేయండి. ఎక్స్ట్రా కాలమ్స్ ని డిలీట్ చేసుకోండి. అండ్ లాస్ట్ కాలం ఈమెయిల్ సెంట్ ఈ కాలం అంతే ఉంచండి. అండ్ ఇక్కడ 3% డీటెయిల్స్ అనేది యాడ్ చేశానండి. ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే యాడ్ చేసుకోండి. అండ్ ఈ రోస్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే యాడ్ రోస్ అనేది ఒక 10 రోస్ కావాలి, లేదా 5 రోస్ కావాలి, 5 ఇచ్చి యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాగా రోస్ అనేది యాడ్ అవుతాయి. ఇలా మల్టిపుల్ పర్సన్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్ లో ఉన్న డేటాని యాస్టీజ్ గా మనం గూగుల్ షీట్ లో కాపీ చేసి పేస్ట్ చేసామండి. ఎక్సెల్ డేటాతో ఇంకా సంబంధం లేదండి. ఈ ఫైల్ ని మీరు క్లోజ్ చేయండి. ఓకే, మీ జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. అండ్ మెయిల్ ఎవరికైనా పంపించాలంటే ఎందులోకి వెళ్ళాలి, కంపోజ్ లోకి వెళ్ళాలి. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంపోజ్ లో రిసిపియన్స్ ఇక్కడ మనం మెయిల్ ఐడీస్ అనేది యాడ్ చేస్తాం కదండి. ఎంతమందికి మనం మెయిల్ చేయాలండి, 3 పర్సన్స్ కి. అంటే 3 మెయిల్ ఐడీస్ అనేది ఇక్కడ మనం టైప్ చేయకూడదండి. ఇక్కడ మనకి మెయిల్ ఐడీస్ ఉన్న ఫీల్డ్ నేమ్ ఏంటండి, రిసిపియంట్. ఈ ఫీల్డ్ నేమ్ ని డైరెక్ట్ గా ఇందులో యాడ్ చేయండి. ఎలా యాడ్ చేస్తారు, ఈ ఫీల్డ్ నేమ్ ని మీరు కాపీ చేసి రిసిపియంట్ కాపీ చేశారు, ఇందులోకి వెళ్ళి డైరెక్ట్ గా పేస్ట్ చేయకూడదండి. ఫీల్డ్ నేమ్ కి లెఫ్ట్ అండ్ రైట్ లో మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది యాడ్ చేయండి. లెఫ్ట్ లో 2 బ్రాకెట్స్, రైట్ లో 2 బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశానండి 2 టైమ్స్ అండ్ పేస్ట్ చేయండి, కంట్రోల్ వి. అలానే ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి 2 టైమ్స్. ఓకేనా, అంటే ఇక్కడ గూగుల్ షీట్ లో ఫీల్డ్ నేమ్ లో ఎన్ని మెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్ గా యాడ్ అయినట్లే.
ఓకేనా. అలానే సబ్జెక్టు అంటే మీరు పంపించే మెయిల్ సబ్జెక్టు ఎలా అయితే రాయాలనుకుంటున్నారో ఆ డేటాకి రిలేటెడ్ గా ఆ విధంగా రాయండి. ఇక్కడ డేటా ఏందండి, ఇక్కడ సమ్ పర్టికులర్ పర్సన్ అనేది సమ్ అమౌంట్ అనేది పే చేయాలి, పెండింగ్ అమౌంట్ ఉంది అండ్ డ్యూ డేట్ కూడా ఇచ్చామండి. ఇది యాడ్ చేస్తూ ఒక మెసేజ్ రూపంలో రాయాలి. ఇక్కడ వాళ్ళ మెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చామో వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎలా రాస్తున్నానంటే నేను డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేశానండి. డిపాజిట్ యువర్ పెండింగ్ అమౌంట్ ని డిపాజిట్ చేయాలండి అండ్ బిఫోర్ డ్యూ డేట్, ఈ డేట్ లోపు పర్టికులర్ గా ఆ డేట్స్ అండ్ ఆ అమౌంట్ కూడా రావాలండి. ఎవరికైతే మెయిల్ చేస్తున్నానో ఆ పర్టికులర్ పర్సన్ అంటే గూగుల్ షీట్ లో అమౌంట్స్ ఉన్నాయి కదా, డ్యూ డేట్స్ ఉన్నాయి కదా, అవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలండి. అలా అప్డేట్ అవ్వాలంటే పెండింగ్ అమౌంట్ దగ్గర పెండింగ్ అమౌంట్ ఫీల్డ్ నేమ్ ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. అంటే ఆ ఫీల్డ్ నేమ్ లెఫ్ట్ అండ్ రైట్ లో ఏమిస్తారండి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వండి. డైరెక్ట్ గా పేస్ట్ చేశాను. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. అమౌంట్ పెండింగ్. అలానే బిఫోర్ డ్యూ డేట్ తర్వాత డ్యూ డేట్ ఫీల్డ్ నేమ్ కూడా మీరు కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్లవర్ బ్రాకెట్స్ లో. ఓకేనా. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇలా సబ్జెక్ట్ అనేది రాశానండి. అలానే నార్మల్ టెస్ట్ మెసేజ్ అంటే డ్యూ డేట్ కనుక క్రాస్ అయితే ఒక పెనాల్టీ ఫీజు, లేట్ ఫీజు అలా పడేటట్టుగా సమ్ మెసేజ్ అనేది ఇస్తున్నానండి. హాయ్, ప్లీజ్ డిపాజిట్ యువర్ పెండింగ్ అమౌంట్ బిఫోర్ డ్యూ డేట్, ఆఫ్టర్ డ్యూ డేట్ లేట్ ఫీజ్ ₹100 పర్ డే. ఇలా ఇచ్చేసి లాస్ట్ లో థ్యాంక్స్ ఈ విధంగా టైప్ చేశాను. ఈ పర్టికులర్ ఫార్మేట్ లో ఎక్కడెక్కడైతే ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళ అమౌంట్స్, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి. ఆ పర్సన్స్ కి ఇక్కడ మన గూగుల్ షీట్ లో మెయిల్ ఐడీస్ ఏదైతే ఇచ్చామో వాళ్ళకి మెయిల్స్ అనేది వెళ్ళిపోవాలండి. ఓకేనా. ఇది ఆల్రెడీ మీకు ఎంఎస్ వర్డ్ లో మెయిల్ మెర్జ్ ఆప్షన్ అంటే ఎంఎస్ వర్డ్ నుంచి ఎంఎస్ ఎక్సెల్ కి మెయిల్ మెర్జ్ ఆప్షన్ గురించి చెప్పానండి. అది గనక ఆ వీడియో గనక చూసినట్లయితే ఇది కొంచెం ఈజీగా అర్థమైద్దండి. ఇన్ కేస్ ఆ వీడియో కాన్సెప్ట్ చూడకపోతే ఆ వీడియో లింక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా సెండ్ చేయకూడదండి, అసలు సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేయకూడదండి. ఇక్కడ నా జీమెయిల్ అకౌంట్ లో సెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఎవరికి మెయిల్ చేయలేదండి, ఎంటీగా ఉందండి. ఓకే. ఇక్కడ నా గూగుల్ షీట్ లో 3 పర్సన్స్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి 3 పర్సన్స్ కి మెయిల్ అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు గూగుల్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మెయిల్ మెర్జ్ అనే మెనూ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సెండ్ ఈమెయిల్స్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే. ఇక్కడ మీ గూగుల్ అకౌంట్, మీ జీమెయిల్ అకౌంట్ ఇదేనా అడుగుతుందండి, దీని మీద ప్రెస్ చేయండి. అడ్వాన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ గో టు జీమెయిల్ షీట్ మెయిల్ మెర్జ్ అన్సేఫ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్ కి స్క్రోల్ చేయండి. ఎలో అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెయిల్ మెర్జ్ ఈ బాక్స్ లో మీరు ప్రీవియస్ గా సబ్జెక్ట్ ఉంది కదండి, ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని కాపీ చేయండి. కంట్రోల్-C ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు అగైన్ మళ్ళీ మెయిల్ మెర్జ్ లోకి వెళ్ళండి. సెండ్ ఈమెయిల్స్. అగైన్ మళ్ళీ ఆ సబ్జెక్ట్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ అంటూ ప్రీవియస్ గా ఎంటీగా ఉందండి. ఇప్పుడు ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడీస్ కి ఏ డేట్ లో ఏ టైం కి సెండ్ అయిందో ఇక్కడ మనకి టైం తో సహా వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి మీ జీమెయిల్ అకౌంట్ ని చెక్ చేయండి. సెంట్ లోకి వెళ్ళండి. ఓసారి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి 3 మెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ నవీన్ అనే పర్సన్ కి ఇదిగోండి ఆ సబ్జెక్ట్ కూడా డిపాజిట్ యువర్ పెండింగ్ అమౌంట్ 56,200 బిఫోర్ డ్యూ డేట్ 13/12/2024. అంటే గూగుల్ షీట్ లో అతని యొక్క పెండింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో, డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ ఇక్కడ మనకి యాడ్ అయిపోయిందండి. అలా మనకి 3 మెయిల్స్ లో సబ్జెక్ట్ అనేది వాళ్ళ యొక్క పెండింగ్ అమౌంట్స్, డ్యూ డేట్స్ ఆటోమేటిక్ గా యాడ్ అయినాయి. అలానే ఓన్లీ సబ్జెక్ట్ లోనే కాదండి, టెక్స్ట్ మెసేజ్ లో కూడా మీరు ఫీల్డ్ నేమ్ ని యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఆటోమేటిక్ గా డేటా అనేది అప్డేట్ అవుతుందండి. ఓకేనా. ఇలా ఎక్సెల్ లో ఉన్న డేటాని బేస్ చేసుకుని బల్క్ గా ఎట్ ఎ టైం ఒకేసారి మీరు మల్టిపుల్ పర్సన్స్ కి మెయిల్ చేయించండి. కానీ పర్ డే వచ్చి 100 మెయిల్స్ మాత్రమే పంపించగలమండి. లేదండి పర్ డే 100 కన్నా ఎక్కువ పంపించాలనుకుంటే మీరు మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ అనేది యూజ్ చేయాల్సిందే. ఓకేనా. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ సడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.